చరిత్ర చూసి చాలా బందోబస్తు సార్ ఆయన. జడ్జిని కొంటాడు, అందరిని కొంటాడు, అందరినీ అంత కుబేరుడు సార్ ఆయన. ఆయన తట్టుకోలేము. లక్ష్మారెడ్డి ప్రభుత్వం కదా ఎప్పుడు ఇచ్చారు ప్రభుత్వం మీ అన్నోళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నా సార్. నేను అది అది మా పేరు మీద చేయాలంటే లెస్స దెబ్బలు కొడుతుంది సార్. ఇక అంటే మీ అన్ననికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళే లెస్స కొడుతారు. వాళ్ళు ఆయన దొరాయన ఒకటే సార్. ఇద్దరు ఒకటే. మీ అన్న పేరు ఉడ్డే రాములు. ఏం పని చేస్తారు ఆయన? ఇలా దందా చేస్తారు సార్. ఆయన ఒకటి దందా చేస్తాడు. మీ అన్నది కూడా అదే ఊరు కానీ హైదరాబాద్ ఉంటారు సార్. ఆఫీస్ పెట్టుంటారు సార్. చేతి కూడా దౌర్జన్యంగా ఏం చేస్తారేమో అని భయం అవుతుంది సార్. ఒడ్డే వెళ్ళాయా సార్ నా పేరు. మా సన్నాఫ్ చూవయ్య. ఇట్లా నా భూమి ఆక్రమించుకున్నారు. నడిపొలంలోకి వెళ్ళి రోడ్ వేసుకపోయారు సార్. అది మా ఆ పేరు మీకు వెళ్ళి కమ్మరుల పేరు మీకు డివైడ్ చేసారు సార్. కమ్మరుల పేరు మీకు డివైడ్ చేసి నా మాయనల్లాములని ఎగ్గొల్పిరు సార్. మా ఆయనల్లాములు అడగొలి ఎక్కడ దొరికితే అక్కడ కొడుతురు. పోలీస్ స్టేషన్కైనా ఎవరు పట్టించుకోవట్లేరు. అన్ని తిరుగుబాట్లు అయిపోతున్నాయి. మా పిల్లలు ఎగ్జామ్ కూడా రాయనియలేదు సార్. నన్ను కొడుకుని నా చిన్న 10వ తరగతి పిల్లగాని కూడా ఎగ్జామ్ రానియలేదు. హాల్ టికెట్ చూపి పిల్లగాని రాయనియలేదు సార్. 4 ఎకరాల చిల్లర ఉంది సార్. 4 ఎకరాల 15 గుంటలు 20 గుంటలు ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన సార్. ఇక నేను గోపాల్ రెడ్డి సార్. గుండ్లపుట్టపల్లి సార్. మండలం రాజాపూర్ సార్. గోపాల్ రెడ్డి సార్. ఇక ఏం చేసుకుంటాడో ఏమో. ఏం పేరు రెడ్డి సార్ ఆయన. పంట ఏం లేదు. రోడ్ వేసిరు సార్. కంపెనీ రోడ్, కాంట్రాక్టర్ రోడ్ వేసిరు దాన్ని. అది గవర్నమెంట్ రోడ్ కాదు. అది కలెక్టర్కి నివేదించినవా? కలెక్టర్ నివేదించిన వెంకటరావు సార్ ఉన్నాక ఇచ్చిన సార్. నన్ను కొట్టిరు. ఇట్లా చేసిన నా పరిస్థితి ఇట్లా అయింది సార్. నన్ను అట్లా అయింది సార్. నన్ను దెబ్బలు కొట్టిరు సార్. లెస్స దెబ్బలు కొట్టిరు. కేసు గిట పెట్టినా కేసు గిట గిననియలేదు. ఏడ పోయినా నా ఎంబడి కావాలి సార్. కూలి పోయినా కూలి రానియరు. ముందుకే చెప్తారు. మాకు ఒకటే ఇల్లు సార్. మాది పూటక్కడ ఒక చచ్చిన బతికిన ఒకటే ఇంట్లో పడి సావాలా బతకదా సార్. మేము మాకు ఎక్కడ దరిదాపు లేదు సార్. గవర్నమెంట్ సాయం చేస్తారని రవీంద్ర రెడ్డి సార్ని మేము కోరుకుంటున్నాం సార్. ప్రజా వానికి వస్తే మాకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ సార్ని, గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను సార్. నేను కలెక్టర్ గారికి ఇయ్యలేదు సార్. నాకు ఏమని రాయాలని నాకు తెలుస్తలేదు సార్. అప్లికేషన్ ఏమని రాయాలని నాకు తెలుస్తలేదు సార్. రాసి ఇంతమందికి ఇచ్చి నాకు చేత కాకుండా వచ్చింది సార్. నాకు నడవడానికి చేతన అయితే లేదు. ఆటో కట్టుకొని వచ్చిన సార్. ఇప్పుడు ఆడు దందలాగా